I'll tell you what calling on the name of the Lord is. The definition of calling implies, it implies worship, it implies dependence, it implies prayer, it implies public proclamation. దేవుడు నా దేవుడని పబ్లిక్గా ప్రొక్లెయిమ్ చేయటం, ఆయన్ని ఆరాధించటము, ఆయన పైన కంప్లీట్గా ఆధారపడటం, ప్రార్థన చేయటం అనేది. అంటే ఇండిపెండెంట్గా నువ్వు వర్షిప్ చేయొచ్చు, కార్పొరేట్గా కూడా నువ్వు వర్షిప్ చేయాలి. అండ్ వీ డూ ఆన్ అ వీక్లీ బేసిస్. 6 దినాలు యూ వర్షిప్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఒక్కరోజు మాత్రం యూ టెన్ టు వర్షిప్ గాడ్. ఆ వర్షిప్లో కూడా చేతులు ఎత్తుదాం, చేతులు ఇటు చెప్పాలా. Now the Bible echoes something in Joel 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూను శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. Everyone who calls on the name of the Lord shall be saved. When you call on the name of the Lord, you have the saving grace from God. You have protection from God. You have provision from God. You have direction from God. When you call on the name of the Lord, you don't have to say anything. You say, God, I need you. There are many times you don't know how to pray, what to pray. కొన్ని సందర్భాలు వస్తాయి, ఆ సందర్భంలో కరెక్ట్గా ఏ పదం పెట్టి ప్రార్థన చేయాలో తెలీదు. కానీ ఒక్కసారి యేసయ్యా అని ఎప్పుడన్నా అన్నారా మీరు? ఏదైనా రాగానే లేకపోతే జరిగిపోతే ఇన్నో హౌ టు ఇట్ వాజ్ నాట్ ద టైమ్ దట్ యూ వుడ్ సే ప్రభా నీ దేవదూతలు లేచి నువ్వు అక్కడ యేసయ్యా అంటావు. దట్స్ ద రిఫ్లెక్స్. డిడ్ యు సే దట్ ఇన్ టైమ్? That is calling on the name. The name is powerful. The name is healing. The name is protection. The name is guidance. The name is deliverance. The name is healing. Calling on the name. I remember when I met with an accident in 2002. I just gave my car for servicing. చాలాళ్ళు అయింది ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి వస్తున్నాను నేను. ప్యారడైజ్ ఫ్లైయర్ ఇలా దిగుతున్నప్పుడు ఇట్ జస్ట్ జంప్డ్, ఫ్లిప్డ్. ఎవరు గుద్దలేదు. అక్కడ దర్గా ఉంటుంది, ఆ దర్గా దాటిన తర్వాత సినిమాలో చూసినట్టు ఇట్లా లేచి. అండ్ ఐ వాజ్ ఇన్ ది ఆటో. ఐ వాజ్ హోల్డింగ్ ఆన్ టు దిస్ రాడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఆటో ఇలా ఉన్న ఇట్లా పడిపోతుంది. కొన్ని సెకండ్స్ కూడా లేవు, వాడు దూకేశాడు డ్రైవర్. అప్పుడు యేసునామములో నీ దేవదూతలు నాకు తోడు అంటానికి కూడా లేదు. దేవ అనగానే పోయేవాడు. నాకు గుర్తొచ్చిందల్లా ఒకటే పేరు. I called on the name of the Lord. I just said, Jesus. Nothing else. అప్పుడు ఏంతో అట్లీస్ట్ ఆయనతో సంబంధం ఉంది కాబట్టి ఆ పేరు ఆయనతో సన్నిహితం ఉంది కాబట్టి ఆ పేరు టక్కన నోట్లో నుంచి వచ్చింది. ఆ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి నా తలకు కానీ ఎక్కడ ఏమీ జరగకుండా, ఒక్క ఎముక ఎరగకుండా దేవుడు నన్ను కాపాడాడు. That's a testimony. The order fell on me. I was dragged for about 80 feet. People thought I was dead. ఇట్లా ఆటో నా మీద ఇట్లా చిన్నగా ఐ డ్రాగ్ మై లెగ్. ఐ థాట్ దిస్ వాజ్ గాన్ కంప్లీట్లీ. సో కాలు ఇలా కింద పెడితే నిలిచింది. కొంచెం వెయిట్ వేసి చూసాను, ఏదో ఉంది ఇంకా కాస్త అని ఇట్లా ఆటో నుంచి అరే మై జిందాంకో యాకే ముझे నికాలో అన్నా. What saved me that day? The name of Jesus. It wasn't my righteousness. It wasn't something else there. It was the name of Jesus that did everything for me in a fraction of a second. I can tell you, He's the same Jesus yesterday, today, forevermore, for everybody. I have learned to call on the name of the Lord. I don't preach. When I go through issues, I just call His name. Romans 10:13 says, whoever calls upon the name of the Lord shall be saved. I was saved in one way. Revival starts when men and women publicly call on God. Revival is not a very private thing. Revival is a public thing. So what should I do, Pastor? Very good. Number 1, return to prayer. ఇదంటే భలే ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది చూడటానికి. అక్కడ కూర్చొని ఆహా భలే ఉంది, మైక్ ఉంది, స్టైల్గా చేయొచ్చు, మనం చెప్తే అక్కడది పొగ, మంట. మీకు సంగతి తెలుసా? రియలీ హ్యాపెండ్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ సింగపూర్ సమ్వేర్, ఐ ఫర్గాట్. A man of God was preaching
అండ్ సంథింగ్ వాజ్ అ మిస్. పిడుగు వచ్చి కరెక్ట్ పోడియం మీద పడి పోడియం రెండుగా చీలిపోయింది. ఇన్సైడ్ అ బేస్మెంట్. పైనంతా బాగానే ఉంది, మరి పిడిగంటే పైన నుంచి అన్నీ కొట్టుకుంటూ రావాలి కదా. నో, ఇట్ ఈస్ నాట్ అ జోక్ టు బీ దేర్. ఇట్స్ ద స్కేరియస్ట్ ప్లేస్ టు బీ. So number one is not preaching. Return to prayer. ఏం చేయాలి పాస్టర్ గారు? How do I call upon the name of the Lord? Yes, good question. Return to prayer. It is in our generation we have to return to prayer and say, I'm calling upon the name of the Lord. We must restore our personal prayer life. రెండవది, recognize that you are frail. Delicate మనిషివని, నిర్ణయాలు తీసుకొని కూడా తప్పని ఉల్లంఘించేస్తావని తెలుసుకొని, నీ వీక్నెస్ని నువ్వు తెలుసుకొని ఆయనకి సబ్మిట్ యువర్ వీక్నెస్ టు గాడ్ అండ్ సే, గాడ్ ఐఎమ్ ఫ్రేల్, అండ్ దెన్ మేక్ ష్యూర్ యూ స్టాండ్ ఫర్మ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 3, పాస్ ఆన్ ద లెగసీ. పాత రోజుల్లో అయ్యగారు ప్రార్థన చేస్తున్నారంటే అసలు అది ఎప్పుడు అవుతుందో తెలీదు. కొండెక్కినట్టే లెక్క. అయ్యగారు కొండెక్కినట్టే లెక్క. ఎప్పుడు దిగుతాడో ఆయన మోసే మనకి తెలీదు. ఈ రోజుల్లో అయ్యగారులకు ప్రార్థన లేదు. యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ హడావుళ్ళు వచ్చేసి టైం లేదు ప్రార్థనకి. పాల్ యాంగిచో అంత కట్టాడంటే హీ హ్యాస్ అ ప్రేయర్ క్లోజెట్. ఎనీ మినిస్ట్రీ కెన్ ఓన్లీ బీ బిల్ట్ అవుట్ ఆఫ్ ప్రేయర్. ఎనీ ఫ్యామిలీ ఆల్సో కెన్ ఓన్లీ బీ బిల్ట్ అవుట్ ఆఫ్ ప్రేయర్, బికాస్ దాట్స్ ద ఫస్ట్ మినిస్ట్రీ యూనిట్. నీ కుటుంబం ఫస్ట్ మినిస్ట్రీ యూనిట్. అక్కడి నుండి బయలుదేరి రావాలి. అది కూడా ప్రార్థన లేనిదే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. ప్రార్థన లేనిదే నీ భార్య భర్తల మధ్యన అన్యోన్యత కూడా ఉండదు. దెర్ హ్యాస్ టు బి ఇండివిజువల్ ప్రేయర్, దెర్ హ్యాస్ టు బి కార్పొరేట్ ప్రేయర్. ఇట్ హ్యాస్ టు బి ఇంటెలిజిబుల్ ఇనఫ్ టు బోత్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. సో మేక్ ఇట్ ఇంటెన్షనల్. ఆ ప్రార్థన చేయటం అనేది ఖచ్చితంగా ఇంటెన్షనల్గా కలిసి ప్రార్థన చేయాలి. ఆ లెగసీని పిల్లలకి చూపించాలి. మా నాన్న, మా అమ్మ అలాంటి టైంకి ప్రార్థన చేస్తారు. 8 o'clock మా నాన్న దొరకడండి, ప్రార్థన చేసుకుంటారు. మీకు తెలిసేదో తెలీదో, పాత రోజుల్లో ఒక టైం ఉండేది ఫ్యామిలీ ప్రేయర్కి. మీ ఇంట్లో లేదా ఇప్పుడు? ఆ ఫ్యామిలీ ప్రేయర్ టైంకి రాకపోతే భోజనం ఉండేది కాదు, భోజనం పెట్టేవాళ్ళు కాదు. అది నేల మీద చాపేసి కూర్చోబెట్టేవాళ్ళు. ఎంతమంది గుర్తుంది అది? మీకు జరిగినాయా? మరి మీ పిల్లలకే కార్పెట్లు వేయొద్దు, వాడు కంఫర్టబుల్ అయిపోతాడు. పైగా కీబోర్డ్ లేకపోతే నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేయవు. మధ్యలో ఇంకోటి వెళ్ళి నేను గిటార్ తీసుకొస్తానంటాడు. నీకు ఎంత దరిద్రంగా పడినా పైన ఆటో ట్యూన్ ఉంది, పైన ఆయనకి ఇంపుగా ఉంటుందంట, ఏం ప్రాబ్లం లేదు. అండ్ లాస్ట్లీ, ఒక కుటుంబంగా పబ్లిక్గా క్రీస్తుని దేవుడు అని ప్రొక్లెయిమ్ చేయాలి. ఒక ప్రశ్న వేస్తాను. మీ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి మీరు క్రిస్టియన్స్ అని ఎలా తెలుసు? ఇంటి బయట బోర్డు ఉందనా, లేకపోతే శిలువ గుర్తుందనా, మీ పేరు జోయల్ అనా, జాన్ అనా, ఎలా తెలుసు? రోజు సాయంత్రం మీ ఇంట్లో నుంచి ఆరాధన వస్తుంది, ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది, దే వర్షిప్ అ హోలీ గాడ్. అది నీ గుర్తింపా, లేకపోతే నీ పేరును బట్టి నువ్వు క్రైస్తవుడు అనుకుంటున్నారా? ఒక ఫిష్ పెట్టేసి దేని మీద, కారు మీద అతికిస్తారు, ఒక క్రాస్ పెట్టేస్తారు, క్రాస్ ఒకటి హ్యాంగ్ చేస్తారు, కొంతమంది వాక్యాన్ని ఒకటి హ్యాంగ్ చేస్తారు. ఏమీ కాదు. ఇంత పెద్ద వాక్యము నువ్వు డోర్ పైన పెట్టుకున్నా ఏమీ కాదు. నీకు ఆయనతో సంబంధం లేకపోతే ఎలా అవుతుంది? Stop the quick fix model and come back to calling on the name of the Lord. Do not be ashamed to openly proclaim that Jesus is your Lord. Today, our homes have to call upon our Lord.